వ్యూవర్స్ అనుకుంటారు అనుకుంటా ఇక నిద్రపోయిండు ఇక రివ్యూస్ అయిపోయినాయి అనుకుంటారు అనుకుంటా. జాన్సీనా లెక్క మళ్ళా చేయి పట్టుకుని లేపుతా కదా అట్లా సడన్ గా మళ్ళీ బయటకు వచ్చి బతికే ఉన్నా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర స్ట్రేంజర్ థింగ్స్ కి ఇంటూ రివ్యూ ఇవ్వడానికి వచ్చిన. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నిన్న ఎమోషనల్ గా దండోరా చూసినా మళ్ళీ ఇప్పుడు వాల్యూమ్ 2లో ఎవరు చావలే, ఏ చాలతి లేవలే కానీ ఆల్మోస్ట్ చచ్చినంత పని అయింది. ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయినా మళ్ళా. హలో ఆల్, వెల్కమ్ టు యాపిల్ పండు అండ్ హియర్ ఇస్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ది సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2. అండ్ ఎలా ఉందంటే డోస్ పెరిగిపోయింది, పోరాట పటిమ అన్నట్లు. ఈ మధ్య ఈ పోరాటమైన సినిమాలు బాగా వస్తున్నాయి. మొన్న ఛాంపియన్, ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్. అంటే ఇంకెవరిని చంపలే కానీ ఆ స్టోరీ బాగా బిల్డ్ చేసుకున్నారు. అంటే ఇంకా మనకి డీటెయిలింగ్ చాలా ఇచ్చారు. అండ్ పోరాటం అనేది ఎప్పుడు ఆపకూడదని ఒక సూక్తి, ఒక సూచన, ఒక సందేశం అన్ని కల్పించారు. రాను రాను డోస్ పెరిగిపోతుంది. మీరు ఇట్లా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి మించిన ప్రతిసారి నెక్స్ట్ మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా వాళ్ళకి మ్యాచ్ కాదు. అది చూసుకోండి మరి వాల్యూమ్ 3 ఎట్లుంటుందో. మీకు ఇంగ్లీష్లో చెప్పాలి కదా. కైండ్లీ చెక్ వాల్యూమ్ 3 హౌ ఇట్ విల్ బీ యాజ్ యూ ఆర్ గివింగ్ హైప్ ఫర్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. ప్లీజ్ చెక్ డియర్ డఫ్ బ్రదర్. ఇక సిరీస్లోకి వస్తే మంచి డీటెయిలింగ్ ఉంది అండ్ మంచి సాగిపోయింది. ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. యాక్చువల్లీ సీజన్ 1 నుంచి 4 వరకు నాకు ప్రతి చోట ల్యాగ్ అనిపించేది ప్రతి ఎపిసోడ్లో. కానీ ఎప్పుడైతే సీజన్ 5 ఎంటర్ అయిందో వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అద్దరు కొట్టేసినాయి. అవుట్ స్టాండింగ్. అంటే కొన్ని సిరీస్లకి క్లైమాక్స్ సీజన్ అంత బాగోదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ బీ లైక్ మనల్నేనా, మనల్ని కాదులే. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఫైనల్ సీజన్ అంత 1 to 7 సీజన్స్ వచ్చిన కీర్తిని, ప్రతిష్టని ఆ 8th సీజన్ కిందకి పాదంలోకి తొక్కేసింది. కానీ ఇక్కడ ఎలా అంటే దానికి భిన్నంగా 1 నుంచి 4 సీజన్లో వచ్చిన దానికి డబల్ మించి సీజన్ 5లో మంచి మంచి ఎలిమెంట్స్ పెట్టారు. మన క్యాబేజీ గాడు, మన మైండ్ ఫ్లేయరు, మన వెక్నా అసలు పిచ్చెక్కిపోయింది. డీటెయిలింగ్ బాగా ఇచ్చారు. మనం ఇన్నాళ్ళు ఏమనుకున్నామంటే అప్సైడ్ డౌన్ అనేది ఒక వేరే వరల్డ్ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ సిరీస్లో బయట తెలిసింది ఏంటంటే ఈ సిరీస్లో తెలియజేసింది ఏంటంటే అప్సైడ్ డౌన్ అనేది ఒక వంతెన లెక్క, దానికి దీనికి మధ్యలో అంతరిక్షంలో ఉంటుందని ఏదో చెప్పిండు డస్టిన్. పెద్దగా చెప్పిండు, ఆ లైన్ సరిగా అర్థం కాలేదు. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయింది కూడా 11th. పరిస్థితులు పరిణామాలు చూస్తూ ఉంటే ఇది ఎండ్ అయ్యేది కూడా 11th అనిపిస్తుంది. ఎందుకో 11 స్టీవ్ లేసిపోతాడు అనిపిస్తుంది. యాక్చువల్ ట్రైలర్ చూసినప్పుడే, ట్రైలర్ రివ్యూలో నేను మీకు చెప్పిన స్టీవ్ చాలా లేచిపోద్దని. కానీ కొంచెం గుడ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎమోషనల్ దాకా తీసుకెళ్ళి ఆల్మోస్ట్ దేకాలి హిమోజీ లెక్క చేయి నరుకుని తీసుకెళ్ళి మళ్ళీ నరకుండా ఇలా వెనకొస్తే ఇది కూడా అంటే ఆల్మోస్ట్ ఎమోషన్ చేసిరు. ఇక చాలా లేచిపోద్ది అనుకున్నా నేనైతే. కానీ బతికే ఉంది. నాన్సీ అండ్ మన నాన్సీ లవర్ ఇద్దరు వికెట్లు వేస్తారు అనుకున్నా. కొంచెం లాగిపోయింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వాల్యూమ్ 3. ఇది ఎండ్ అవుతుంది అనిపిస్తే చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే నేను సీజన్ 1 నుంచి 4 మధ్యలో చూసినప్పుడు అంత ఎమోషన్ లేకుండే ఈ సీజన్కి. ఎప్పుడైతే సీజన్ 5 చూసినో అప్పటి నుంచి బాగా ఎమోషనల్ అవుతున్నా. ఈ సీజన్ 5 ఎండ్ అవుతుందా, స్ట్రేంజర్ థింగ్స్ అయిపోతుందా అని అనిపిస్తుంది. ఇంకా చూద్దాం. ఇక న్యూ ఇయర్కి వాల్యూమ్ 3 రిలీజ్ ఉంది, అప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. నేనైతే వెరీ ఎక్సైటెడ్ ఉన్నా. ఎవరు చనిపోకుండా ఉంటే బాగుంటుంది. కాకపోతే 11 స్టీవ్ ఎవరో ఒకరు చాలా లేస్తుంది. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది ఒక పోరాట పటిమ అన్నట్లు. మనం ఫైటింగ్ స్కిల్స్తో ముందుకు పోవాలని అర్థం. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.